హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కార్తీక్ దీపం సీరియల్ గురించి తెలుసుకుందాం. శ్రీధర్ ఇలా మాట్లాడతాడు కార్తీక్తో. సూరజ్ అనేది చాలా నిక్కచ్చి మనిషి. అతను అవుట్ హౌస్ నుంచి వెళ్ళిపోయాక కూడా సుమిత్ర ఇంట్లో ఉండు అనగానే సరేలే మేడం ఉంటాను అన్నాడు అంటే దీని వెనక ఏదో కారణం ఉంది కార్తీక్ అని అంటాడు. ఇక దీప, అవును మామయ్య గారు, నాకు ఏం అర్థం కావట్లేదు వాళ్ళ విషయాలు. ఇప్పుడు ఏదో సూరజ్ ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాడు సూరజ్ మెంటాలిటీకి. కానీ సూరజ్కి చాలా ఇష్టం, అందువల్ల ఉండిపోవచ్చు అని అనుకుంటున్నాను అని అంటుంది దీప. ఏం అర్థం కావటం లేదు, దీని గురించి మనం చాలా మాట్లాడుకోవాలి అంటాడు కార్తీక్. ఇక శ్రీరథ్ అంటాడు, కానీ జ్యోష్ణకి సరైన వ్యక్తే సూరజ్. ఎందుకంటే జ్యోష్ణ చాలా కఠినంగా ఉంటుంది, తన మెంటాలిటీ ఎవరికి అర్థం కాదు, తను మాట్లాడిందే వేదం అంటుంది, తనే నెగ్గాలనుకుంటుంది. కానీ సూరజ్ తనని ఇష్టపడ్డాడు కాబట్టి జ్యోష్ణ ఎలా ఉన్నా స్వీకరిస్తాడు. అలాంటి మనిషిని మనం జ్యోష్ణకి ఇచ్చి పెళ్లి చేస్తే జ్యోష్ణ హ్యాపీగా ఉంటుంది అని అంటుంది దీప. అవును, నాకు అలానే అనిపిస్తుందమ్మా అని అంటుంది కాంచన. మనం ఏం చేస్తాం అత్తయ్య, అంతా జ్యోష్ణ చేతిలోనే ఉంది. సూరజ్కి అయితే మ్యారేజ్ చేసుకోవడం ఇష్టమే, కానీ జ్యోష్ణ మనసులో ఇంకా కార్తీక్ బావ ఉన్నాడని అందరి ముందు చెప్పేశాడు అత్తయ్య అని అంటుంది దీప. అవునా, అలా ఎలా చెప్పాడు అంటే ఉన్నదే అత్తయ్య చెప్పింది, దీనివల్లే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం లేదు, నీకు కార్తీక్ ఇష్టం లేదని నాకు చెప్తే, నాకు అనిపిస్తే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు సూరజ్. ఇక జ్యోష్ణ చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి సూరజ్ నేనంటే ఇష్టము అని అంటే నేను కూడా పెళ్ళికి ఒప్పేసుకొని పెళ్ళి చేసేసుకొని హ్యాపీగా మన ఫ్యామిలీతోనే ఈ ఆస్తిని మొత్తం అనుభవించవచ్చు అని నేను అనుకున్నాను. కానీ సూరజ్ ఏంటి ఇలా చేశాడు, నేను ఇప్పటికీ ఆలోచించుకోలేకపోతున్నాను అని అంటుంది జ్యోష్ణ. ఇక ఈ విషయం గురించి చాలా సీరియస్గా ఆలోచిస్తుంది జ్యోష్ణ. ఇక పారిజాతం, ఎందుకు నువ్వు అంతగా ఆలోచిస్తున్నావు? అయినా నీకు సూరజ్ అంటే ఇష్టం లేదు కదా, నువ్వు ఎందుకు అంత ఆలోచించమాకు, నువ్వు అలా ఉంటే నేను చూడలేకపోతున్నాను అని అంటుంది పారిజాతం. లేదు గ్రాని, నాకు చాలా బాధేస్తుంది, వాడు నన్ను రిజెక్ట్ చేయడం ఏంటి, నేను రిజెక్ట్ చేసిన దాన్ని వాడు రిజెక్ట్ చేయడం ఏంటి, అందరి ముందు నేను తల దించుకోవాల్సి వచ్చింది. వాడు నేను చేసుకుంటాను అంటే నేను కూడా సరే చేసుకుంటాను అని ఒప్పుకోనే కదా నేను అక్కడికి వచ్చింది. కానీ ఇలా ప్లాన్ ఏంటి ఇలా రివర్స్ అయింది, అసలు నేను ఆలోచించుకోలేకపోతున్నాను, నాకు చాలా షేమ్ఫుల్గా ఉంది అని అంటుంది జ్యోష్ణ. ఇక జ్యోష్ణ ఇలా బాధపడుతూ ఉంటే పారిజాతం మనసులో ఇలా అనుకుంటూ ఉంటుందన్నమాట. ఏంటి జ్యోష్ణ అసలు సూరజ్నే పట్టించుకోదు, అలాంటిది సూరజ్ గురించి ఏంటి ఇంతలాగా ఆలోచిస్తుంది, కొంపదీసి సూరజ్ ప్రేమలో జ్యోష్ణ పడిందంటావా అని అనుకుంటుంది పారిజాతం. అలా అయితే బాగానే ఉంటుంది, మన ప్లాన్ కూడా వర్కౌట్ అవుతుంది. కానీ సూరజ్ జ్యోష్ణని తన కాళ్ళ కిందకి తీసుకుంటే అప్పుడు నా ప్లాను వర్కౌట్ అవ్వదు కదా, ఎలా అని పారిజాతం చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. నేనంతా నాకు ఫేవర్గా ఉండేటట్టు నేను కదా ప్లాన్ చేసుకుంటుంటే ఈ సూరజ్ గాడు మొత్తం ప్లాన్ని రివర్స్ చేస్తున్నాడేంటి, చక్కగా అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒప్పుకొని నేను జ్యోష్ణకి పెళ్లి చేసుకోమని చెప్తే నాకు ఇప్పుడు జ్యోష్ణ అంటే ఇష్టం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు ఇదంతా ఎవరు నడిపిస్తున్నాడు, సూరజ్కి నిజంగా జ్యోష్ణ అంటే ఇష్టం ఉందా లేదా, అసలు ఏం అర్థం కావడం లేదే అని పారిజాతం ఆలోచిస్తుంది. ఇక జ్యోష్ణ సూరజ్ నన్ను రిజెక్ట్ చేశాడు అన్న డైనమాలోనే ఉండిపోతుంది. ఏంటి ఇలా చేశాడు అని అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే చిన్నగా జ్యోష్ణ కూడా సూరజ్ ఫ్రేమ్లో పడిపోయింది అన్నమాట. ఇక పారిజాతం ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఒప్పించాలి, కానీ సూరజ్ని మన చేతుల్లోనే ఉంచుకుంటేనే మనకి ఇంటి ఆస్తి మొత్తం దక్కుతుంది, లేదంటే దీప కార్తీకులు వీళ్ళంతా ఒకటయ్యి నన్ను ఒక్కదానే చేస్తారు అనేసి పారిజాతం ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే సూరజ్ని ఇప్పుడు అందరూ ఇంట్లో పెళ్లి చేయాలనుకుంటున్నారు కాబట్టి నేను సూరజ్కి కూడా తనకి ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడమే బెటరు, అప్పుడు మనకి ఇంట్లో పెత్తనం చెల్లుతుంది అనేసుకొని పారిజాతం అంటుంది. ఇక జ్యోష్ణ, గ్రాని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు మనసేమీ బాగాలేదు, నన్ను ఒక ప్రశాంతంగా ఒక 10 మినిట్స్ అయినా వదిలే గ్రాని అని అంటుంది జ్యోష్ణ. అదేంటి జ్యోష్ణ, నేను పుట్టిన కానించి ఇలా చూడలేదే, ఇలా చాలా డల్ అయింది, అసలు ఎవరితో మాట్లాడుకుంటూ ఉంటుంది, అదేంటి తనకి అయినా ఈ మ్యారేజ్ ఇష్టం లేదు కదా, సూరజ్ అలా చెప్తే తను ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ తను వద్దు అన్నాక ఇంట్లోకి వచ్చి తన రూమ్లో ఉండి ఇంత ఘనంగా బాధపడుతుందని నేను అస్సలు ఊహించుకోలేదు. అయితే దీని వెనక ఏదో కథ నడుస్తుంది, ఎవరు నడిపిస్తున్నారు అని అనుకుంటుంది గ్రాని.
ఇక జ్యోత్స్న, ఏంటి ఇదంతా కావాలన్నా చేశారా? అసలు నేను మ్యారేజ్ వద్దు అన్నప్పుడేమో నేను చేసుకుంటా బంగారం అని నా చుట్టూ తిరిగాడు గ్రాని. ఇప్పుడు సరే నువ్వు ఒప్పించావు. సరేలే మ్యారేజ్ చేసుకుంటే నేను మన ఇంట్లోనే ఉంటాను. ఈ ఆస్తి మొత్తం నాదే అవుతుంది. అప్పుడు దీపని, కార్తీక్‌ని వీళ్ళందరినీ నేను ఆడుకోవచ్చు అనేసి, అలాగే సూరజ్ గాడు అప్పుడు నా చెప్పు చేతల్లో ఉంటాడు. నేను వీళ్ళందరినీ ఒక టార్చర్ చెయ్యొచ్చు. నా పగంతా తీర్చుకోవచ్చు అని నేను సరే మ్యారేజ్‌కి ఒప్పుకొని, తను సూరజ్ ఓకే అన్నప్పుడు నేను కూడా ఓకే అని చెప్దామనుకొని వస్తే ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. అసలు ఇది ఎలా జరిగింది? తను ఒప్పుకుంటాడన్నాడే కదా నన్ను పిలిపిచ్చారు మీరంతా అని అంటుంది గ్రాని. అవును. నాకు అర్థం కావట్లేదు. ఇలా ప్లాన్ మొత్తం ఇలా రివర్స్ అవ్వడానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? దీని ఎనక ఎవరైనా ఉన్నారా? లేదంటే సూరజ్ గాడు నిజంగే నువ్వు తిట్టడం వల్ల ఫీలయ్యి వెళ్ళాడా? అంటే పారిజాతం అంటుంది. వాడు ఫీలయ్యి ఎళ్ళేవాడైతే మళ్ళీ డైరెక్ట్‌గా ఇంటికి రాడు కదా! అని అంటుంది జ్యోత్స్న. మరి అలాగే డబ్బులు తీసుకున్నయి కూడా మళ్ళీ రిటర్న్ ఇచ్చాడంటే వీళ్ళందరిలో మనం మంచివాళ్ళు అనిపించుకోవాలని ఇచ్చుంటాడా? లేకపోతే నిజంగే మంచివాడిలాగా నటిస్తున్నాడా? లేకపోతే నిజంగే మంచివాడా అనేది అర్థం కావడం లేదే. తనకి ఎవరు లేరన్నారు. ఆ 5,00,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎలా ఇచ్చారు? అది అనేసి ఆలోచిస్తుంది పారు. ఇదంతా అమౌంట్ గురించి మనకెందుకు? అసలు సూరజ్ ఏంటి ఇలా చేస్తున్నాడు? అనేసి అంటుంది జ్యోత్స్న. ఇక వీళ్ళ చర్చ ఇలా సాగుతూ ఉంటుంది. ఇక సుమిత్ర, దశరథ ఇలా మాట్లాడుకుంటాడు. సూరజ్ అయితేనే మన జ్యోత్స్నకి సరైన వారండి. జ్యోత్స్న మెంటాలిటీ మనకు తెలుసు కదా! జ్యోత్స్న గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ జ్యోత్స్నకి పెళ్లి చేసుకోరు. చేసుకున్నా కూడా తనతో కాపురం చెయ్యాలంటే చెయ్యలేరు. సూరజ్‌కి అన్నీ తెలిసాడు. అన్నీ తెలిసి కాబట్టే మనం సూరజ్‌కి ఇచ్చి పెళ్లి చేస్తేనే మన జ్యోత్స్న హ్యాపీగా ఉంటుంది. అలాగే సూరజ్‌కి ఎవరు లేరంటున్నారు కాబట్టి మనకి ఇల్లరికం వస్తే వాళ్ళిద్దరిని మనమే చూసుకోవచ్చండి అని అంటుంది సుమిత్ర. వీళ్ళ ప్లాన్ అంతా బాగానే ఉంది. కానీ సూరజ్ ఒకేసారి ప్లేట్ తిప్పేసరికి వీళ్ళంతా షాక్ అవుతాడు. అదేంటి ఫస్ట్ నుంచి జ్యోత్స్న మీద ప్రేమతో, కన్సర్న్‌తో అందరికీ కనబడేటట్టు ఉండి, ఇప్పుడు అందరు పిలిచి మేమిస్తామన్నప్పుడు నాకు వద్దు అని అనడానికి రీజన్ ఏముంది? దీని వెనక ఎవరైనా ఉండి నడిపిస్తున్నాడా? లేదంటే సూరజ్ నిజంగే మంచి వ్యక్తియా? అనేసి ఆ ఫ్యామిలీ మొత్తం ఆలోచనలో పడతారు. ఇక ఎలాగైనా ఆ సూరజ్‌కి జ్యోత్స్ననిచ్చి పెళ్లి చేస్తేనే మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ మాలిని వాళ్ళు మన ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వరు అని అనుకుంటారు వీళ్ళంతా. మాలిని ఎంటర్ అవ్వకుంటేనే వీళ్ళ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. అలాగే వీళ్ళ బిజినెస్ వీళ్ళన్నీ రన్ చేసుకోవచ్చు. లేదంటే మళ్ళీ మాలిని ఇన్వాల్వ్ అవుతే మళ్ళీ ఇంట్లో గొడవలు జరుగుతాయి. వీళ్ళంతా ఒకటవుతారు అనే ఆలోచనలో పడతారు దశరథ. దక్షిణామూర్తి ఇక తను ఔట్ హౌస్‌కి వెళ్ళిపోతాడు. వీటి గురించి ఏం తెలీదు. కానీ మాలిని మాత్రం శివనారాయణ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఏంటి? వాళ్ళని ఎలా నాశనం చెయ్యాలి? ఎలా పగబట్టాలి? ఒక్కొక్కరిని ఎలా విడదీయాలి? అనే ఆలోచనలతోనే తనుంటుంది. కానీ దక్షిణామూర్తికి ముందు చాలా ప్రేమగా నటిస్తుంది. వాళ్ళనందరిని మనం కలుపుతాము. మనం అంతా ఇదివరకు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉన్నాము అన్నట్టు నటించడానికి ప్రయత్నిస్తుంది మాలిని. కానీ మాలిని నిజ స్వరూపం అది కాదని దక్షిణామూర్తికి తెలీదు పాపం. ఇక మనం ఈ సీరియల్ ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఈ సీరియల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ సీరియల్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.